75 స్వతంత్ర భారతదేశంలో 2 కులాలే 70 ఏళ్లుగా పరిపాలించాయి. సామాజిక న్యాయం అంటే ఇదేనా? ఆ 2 కులాలే అధికారాన్ని చెలాయించడం సామాజిక న్యాయం అంటారా అని మచిలీపట్నంలో చింతామోహన్ ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రుల పదవుల్లో లక్షల కోట్ల దేశ సంపదలో సుప్రీంకోర్టు జడ్జిల్లో వర్గీకరణ కావాలి రావాలి. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరిగిపోయిందని నాయకులు సంకలు ఎగరేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోన్లు తీసుకుంటున్నది గుజరాత్ లో ఉన్నటువంటి మార్వాడి, అక్కడ రావాలి మరి వర్గీకరణ. బ్యాంకుల్లో మార్వాడీలకేనా మొత్తం డబ్బంతా? ఎవరి అదాని? ఒక మార్వాడి లక్షల కోట్లు బ్యాంకుల్లోంచి అప్పు తీసుకుంటున్నాడు. బ్యాంకుల్లో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మరి ఒక ఆయన 45 ఒక వ్యక్తి, అందరూ కలిసి కాదు, 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఎన్పిఏ అయింది, బ్యాడ్ డెట్ అయింది. అయితే ఆ మొత్తం 45,000 కోట్లను రుణమాఫీ చేసింది మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆయన దగ్గర 450 కోట్లు కట్టించుకున్నారు. అంటే 1%, 99% రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకే దక్కింది. ఇది ఎలా సాధ్యం? ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం దేశానికి. మరి ఎస్సీలు పోతే ఇస్తారా లోన్లు? ఎస్టీలు పోతే లోన్లు ఇస్తారా? మాఫీ చేస్తారా? మరి ఈ విషయంలో వర్గీకరణ కావాలి. ఆ చిన్న చిన్న బోడి ఉద్యోగాల్లో కాదు, ఆ చదువులు చదివిన రానటువంటి విద్యా సంస్థల్లో కాదు. సంపద ఇక్కడ ఉంది, దేశ సంపద లక్షల కోట్ల రూపాయల సంపదలో వర్గీకరణ కావాలి. ఎస్సీలకి ఇంత, ఎస్టీలకి ఇంత, 50% ఉన్న ఓబీసీలకి ఎంత అనేది ఇక్కడ రావాలి వర్గీకరణ తెలియజేస్తూ